జస్ట్ అట్లా చూస్తూ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటికి ఉండాలి కదా అయ్యా అని ఒకటి ఓడ్రా ఇది కనిపెట్టింది అరే రండిరా వీడిని తీసుకురండి రా. మిమ్మల్ని కలడానికి వస్తే రాష్ట్రం అద్భుతంగా మారిపోతుంది, ఏదో జరిగిపోతుందని చెప్పి కలరింగు. మమ్మల్ని కలడానికి వస్తే లంచాలు ఇవ్వడానికి మాకు వచ్చారని చెప్పేటువంటి ప్రయత్నం. సో ఈ రకంగా ఇంత తప్పుడు వార్తలు, ఇంత తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చి ఏం సాధించాలని? ఏదన్నా బేస్ ఉన్నటువంటి ఎలిగేషన్స్ ఇదే సంస్థకు సంబంధించి ఇదే సెక్కీతో అనేక రాష్ట్రాలు పక్కన ఉన్నటువంటి ఒరిస్సా కానీ, పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ, తమిళనాడు కానీ అనేక రాష్ట్రాలు కూడా ఇతరితర పవర్ కొనుగోలుకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నాయి. అదే సంవత్సరంలో ₹2.61 చేసుకున్నాయి. ఆ సంవత్సరంలో కానీ సెక్కీతో జరిగినటువంటి ఒప్పందాల్లో కానీ అత్యంత తక్కువ ధరకి ఒప్పందం చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. దీనికి సంబంధించి అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఏ రకంగా అది బూమరాంగ్ అవుద్దో తీరా చూస్తే ఎవరెవరితో మాట్లాడిస్తున్నారో చూసాం. ఇంకా అన్ని లోతులోకి వెళ్తే ఎవరో మాట్లాడుతున్నారో వారికి సమాధానం చెప్పాల్సి వస్తే అనేక ప్రశ్నలు లేవనెత్తాల్సినటువంటి పరిస్థితి వస్తాయి. దయచేసి ప్రజలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాస్తవాలు, ఈరోజు మళ్ళీ వారి మీద చేసినటువంటి ఆరోపణలు, గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలి. ఈ తప్పుడు పత్రికలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఖండించాలి, ప్రజలకి వాస్తవాలు మరొకసారి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది. దయచేసి ప్రజల ముందు వాస్తవాలన్నీ కూడా మీ ద్వారా పెట్టాలని, మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. సబ్జెక్ట్ మళ్ళీ అంత డివైడ్ అయిపోతుంది. నేను ఇప్పటి వరకు మేము పెట్టడం ఏంటండి, ఆల్రెడీ మీరందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వెళ్ళి దాదాపు 20-25 రోజుల క్రితం ఈ కేసు కన్నా ఏ కేసు కన్నా అన్నీ అదే అంటున్నాం కదా, ఏ కేసుకు సంబంధించినా ఈ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి, కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి మాత్రమే మేము పనిచేస్తాం. వారిచ్చినటువంటి కేసులే మేము నమోదు చేస్తాం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ మాట్లాడడానికి వీల్లేదు అనేటువంటి వ్యవహారంతో ఉన్నప్పుడు మిమ్మల్నే మీ దగ్గరికి రావాలి, మీ ద్వారా ప్రజలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయగలం తప్ప మేము అనేక కంప్లైంట్లు ఇక్కడ కాదు, విశాఖపట్నమే కాదు అనేక జిల్లాల్లో అనేక కంప్లైంట్లు మేము పెట్టినా మా నాయకుడి మీద, మా పార్టీ నాయకత్వం మీద, మా పార్టీ మీద అనేక ఆరోపణలు చాలా వల్గర్గా దుష్ప్రచారం సోషల్ మీడియా చేసినా దాన్ని తీసుకొని వెళ్ళి వారి ముందు పెట్టినా సరే మాకు కనబడట్లేదు, వినబడట్లేదు అనేటువంటి రీతిలో ఈరోజు పోలీస్ శాఖ ఉంది. అది దురదృష్టకరం. ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రజలకు ముందుకి అనేక అంశాలను తీసుకొచ్చేటువంటి దానికి మీరు అందరూ ఉపయోగపడతారనేటువంటి ఉద్దేశంతో మీతోనే చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. క్లియర్గా చెప్పాము కదా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోళ్లు కానీ, ఆయన హయాంలో జరిగినటువంటి ఒప్పందాలు కానీ, వీటన్నిటిని కంపేర్ చేస్తే ఆయన హయాంలో డబ్బులు కట్టాల్సింది అంటే 2019 జూన్ మాసానికి వారు అధికారం దిగిపోయేటువంటి సమయానికి రాష్ట్రంలో డిస్కామ్లకి కట్టాల్సినటువంటి డబ్బు 86,000 కోట్లు, కేవలం 10,000 కోట్ల రూపాయలు కట్టేసి ఆయన చేతులు దులుపుకొని ఆయన దిగిపోయాడు. తిరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డిస్కామ్లు నష్టపోకూడదు, ప్రజలకి ఇబ్బంది కలగకూడదు, రైతులకి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలి పగటిపూట, వీటన్నిటి క్రమంలో ఏది నష్టపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో 36,000 కోట్ల రూపాయలు మేము వెచ్చించి వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేశాం.
ఇవన్నీ పక్కన పెట్టేసి ఎన్నికల్లో ఏం చెప్పారు? నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తా, అన్నీ నాణ్యమైనవి ఇస్తానని చెప్పాడు ఆయన. నాణ్యమైన మందు ఇస్తానన్నాడు, నాణ్యమైన విద్యుత్ ఇస్తానన్నాడు. నాణ్యమైన మందు సంగతి పక్కన పెడితే నాణ్యమైన విద్యుత్ కావాలంటే రేట్లు పెంచాలని చెప్తా ఉన్నారు. ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, ప్రజల మీద ఏదైతే ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి దిశగా మా పోరాటాలు ఉంటాయి. ప్రజల పక్షాన ఉంటుంది. ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వారి మాట నిలబెట్టుకునేటువంటి దిశగా మా పోరాటం, మా ఒత్తిడి వారి మీద ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ప్రజల పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం.